नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। मागील BRS शासकांच्या चुकीमुळे तेलंगणा कर्जाच्या ओझ्याखाली गुंतत आहे असे म्हणणारे मुख्यमंत्री रेवंत रेड्डी म्हणतात की आम्ही त्या या एकापासून एक सोडून विकासाकडे वाटचाल करत आहोत। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी कोरटाच्या नाका आणि सदारम बॅरेजचे उद्घाटन केले। शेतात सिंचनाचे पाणी पुरवणे हे सरकारचे ध्येय आहे। बासरा येथे विद्यापीठाची स्थापना, निर्मल सभेत CEOची घोषणा। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। माजी राज्याचे मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की BRS शासकांच्या या चुका आणि कर्जामुळे तेलंगणा राज्य उद्ध्वस्त झालेले आहे अशी परिस्थिती तात्कालीन राज्यकर्त्यांनी निर्माण केली। शनिवारी आदिलाबाद निर्मल दौऱ्याअंतर्गत निर्मल शहरामध्ये झालेल्या जाहीर सभेत त्यांनी BRS वर टीका केली। आदिलाबाद जिल्ह्यातील सिंचन आणि पिण्याच्या पाण्याच्या समस्येला BRS सरकारच कारणीभूत असल्याचे ते म्हणाले। तर तुम्मडीहेटी ही नाही, परंतु मेडीगड्डा, सुंडीला अन्नाराम कालेश्वरम या प्रकल्पाच्या नावाखाली लाखो कोटी निधी खर्च करण्यात आलेला आहे, परंतु पाण्याचा एकही थेंब आलेला नाही। आदिलाबाद जिल्ह्यातील सिंचन आणि पिण्याच्या पाण्यासाठी ही तुम्मडीहेटी येथे जीवनरक्षक चेवेला प्रकल्प बांधला जाईल असेही सांगण्यात आले। येथील प्रत्येक एकराला पाणी देण्याची जबाबदारी ते घेतील असेही ते म्हणाले। तर गोदावरीच्या पाण्याने आदिलाबाद जिल्हा सुपीक बनवला जाईल, तर राज्यामध्ये येण्यात हवा असलेला एकही थेंब पाणी सोडताही काही अर्थ नाही असे ते म्हणाले। मागील BRS राज्यकर्त्यांच्या दुर्लक्षणामुळे राज्य मागे पडलेले आहे असे सांगितले। विकास कार्यक्रम एक एक करून हाती घेऊन पुढे जातील असेही ते म्हणण्यात आले। దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది। మిత్రులారా, ఆదిలాబాద్ జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం। ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి, పౌరుషానికి గడ్డ। ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది। ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాద్ ప్రాంతం। రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే, కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగలేదు। అందుకే ఆదిలాబాద్ జిల్లాను పాలమూరు జిల్లాకెంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో, పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను। ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది। మిత్రులారా, ఈనాడు ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది। కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత
ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాదుకు 2.5 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏదో ఆలోచన, లేకపోతే అది స్వార్థమా, లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు, కానీ 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం. ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరును అందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం. మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి उत्तम कुमार रेड्डी गाరికి నేను सूचन చేస్తున్నా. तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी शुक्रवारी आदिलाबाद जिल्ह्यातील बोरज मंडळातील कोरटा चनाका पंप हाऊस आणि निर्मल जिल्ह्यातील मामडा मंडळातील पोंकल येथे सदरमत बांधकामाचे उद्घाटन केले. हत्तीघाट येथे पैनगंगेचे पाणी आणि पोंकल येथे गोदावरीचे पाणी सोडण्यात आले. पाण्यासाठी विशेष पूजाही करण्यात आली. ఆదిలాబాద్ గారు, అదే విధంగా ధర్మపురి అరవింద్ గారు, పార్లమెంట్ శ్రీమతి అభిలాష అభినవ్ ఐఏఎస్ గారు, కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ నిర్మల్ గారు, అదే విధంగా ఎండి అంజాద్ హుస్సేన్ గారు, నీటి ఇంజనీరింగ్ చీఫ్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 18,000 ఎకరాల ఆయకట్టు అందించడం జరుగుతుంది సార్. ఏదైతే ఈ ఆయకట్టుకు ఉందో మనము ఖానాపూర్, ఖడం మరియు జగిత్యాల జిల్లాలోని కురుట్ల నియోజకవర్గం నుంచి ఒక 2 మండలాలకి 18,000 ఎకరాల ఆయకట్టు
मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विधानसभेत आदिलाबादच्या लोकांना आनंदाची बातमी दिली। त्यांनी आदिलाबाद जिल्ह्यात औद्योगिक क्षेत्रासाठी एक मोठे व्यासपीठ उभारण्याची घोषणा केली। 10,000 एकर जमीन अधिग्रहण करण्याबाबत त्यांनी जिल्हा प्रभारी मंत्र्यांना सूचना केली। ते म्हणाले की जर लोकप्रतिनिधींनी फेब्रुवारीमध्ये अधिकाऱ्यांशी आढावा घेतला आणि अहवाल दिले तर ते अर्थसंकल्पीय बैठकीत मांडतील। आणि ते म्हणाले की आम्ही मोठ्या कंपन्यांकडून गुंतवणूक आणू आणि तरुणांना नोकऱ्याही देऊ, तर ते एक विकसित औद्योगिक शहर बनवू असे सांगण्यात आले। ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది। పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం। వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం। ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు। అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్లో చేసుకుందాం। ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాద్లో సేకరించండి। ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం। ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం। అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి। आता आदिलाबाद जिल्ह्यातील लोक प्रतिनिधी आणि युवक काँग्रेस नेते मागणी करत असल्याने आम्ही आदिलाबाद जिल्ह्यातील विद्यापीठ मंजूर करत आहोत। बासरा IIITच्या या अस्तित्वाच्या संदर्भामध्ये आम्ही तेथे विद्यापीठ बांधण्यास परवानगी देऊ। यासह आदिलाबाद जिल्ह्यात विद्यापीठाचे स्वप्न पूर्ण होईल। ఆదిలాబాద్ జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది। బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం। బాసరకు ఒక ప్రత్యేకత ఉంది, చదువుల తల్లి బాసర మందిరం గాని ఈ రోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం। ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి। అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం। మీరందరూ వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా। అదే విధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము। తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం। అదే విధంగా స్టేడియం గురించి, కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి, ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర్ రెడ్డి గారు ప్రస్తావించారు, మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించారు। అందుకే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక 2 రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో, ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి ఒక రోజు ప్రజా ప్రతినిధులతోని సమీక్ష చేయండి। రెండవ రోజు అధికారులతోని ఇది సాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రండి। ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను, అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా।
गेल्या 10 वर्षापासून प्रलंबित असलेल्या प्रकल्पासाठी निधी वाटप करण्याची जबाबदारी तेलंगणा सरकारने घेतलेली आहे, असे प्रभारी मंत्री जुपल्ली कृष्णराव यांनी सांगितले. शुक्रवारी निर्मल जिल्ह्यातील जाहीर सभेला संबोधित करताना सांगितले की बीआरएसने शेतकऱ्यांचा अजिबात विचार केलेला नाही. ते म्हणाले की जर पिकांचे नुकसान झाले असते तर त्यांना भरपाई दिली जात नाही, परंतु काँग्रेस सरकारने तसे केले. त्यांनी त्यांचे सांगितले की सरकार मागील बीआरएस सरकारने घेतलेल्या कर्जावर दरमहा 6,000 कोटी रुपये व्याज देईल. तथापि त्यांनी सांगितले की कल्याणात कोणताही कपात केलेला नाही. म्हणूनच त्यांनी काँग्रेस पक्ष निवडून आला नाही तरी आशीर्वाद राहण्यासाठी सांगितले. तर ते म्हणाले की काँग्रेस देशाची रक्षक आहे. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చనాకా కోరాటా ప్రాజెక్ట్, రెండవది సబర్మత్ యొక్క బ్యారేజ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులు గడచిన 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేసి వాటిని పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మీకోటి విషయం మనవి చేస్తా ఉన్నా. గడచిన 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ మధ్యలో మీరు పేపర్ల టీవీలో చూస్తూ ఉన్నారు, గోదావరి కృష్ణా నదీ జలాల పట్ల తపన ఉన్నట్టుగా గొప్పగా అభివృద్ధి చేసినట్టుగా మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చనాకా కోరాటా ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అంటే రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బకాయి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధులు మంజూరు చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లాగే సబర్మతి యొక్క బ్యారేజ్ సంబంధించి కూడా కేవలం 18,000 ఎకరాలు అంటే 18,000 ఎకరాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు అంటే దేశానికే ఆదర్శంగా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి, మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మరి ఎంత గొప్ప పరిపాలన చేసిండో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రజలని తప్పుదారి పట్టేయడం కోసం అభూత కల్పన కల్పిస్తూ గొప్పగా పరిపాలన చేసిన చెప్పని ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి రకరకాల గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆనాడు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 60,000 కోట్ల అప్పు ఉండే. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇలా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇంత అప్పుల భారం ఉన్నా కూడా అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా, ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా निलबట్టుకునే प्रयत्न చేస్తా ఉంది. पाटबंधारे मंत्री उत्तम कुमार रेड्डी यांनी सांगितले की त्यांचे सरकार सिंचन क्षेत्राला निधी वाटप करत आहे आणि प्रकल्प पूर्णही करत आहे आणि शेतकऱ्यांच्या जमिनी सुपकही करत आहे. तर शुक्रवारी निर्मल येथे एका जाहीर सभेमध्ये ते बोलत होते. त्यांनी मागील बीआरएस राजवटीमध्ये शेतकऱ्यांवर झालेल्या अन्यायाचे स्पष्टीकरण दिले. पॅकेज 27 साठी 69 कोटी रुपयांच्या भूसंपादनामुळे लाखो एकरांना पाणी मिळेल असे म्हणण्यात आले. तर गरिबांना 500 कोटी रुपयांचा बोनसही दिला जाईल. तर परिस्थिती आहे की मागील सरकारने लाखो कोटी रुपये खर्च करून बांधलेल्या प्रकल्पातून एक थेंबही पाणी येत नाही. మరి నిర్మల్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మేము ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా ప్రేమతో అభిమానంతో పెద్ద సంఖ్యలో మీరు వచ్చి స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేటి పర్యటన నిర్మల్ జిల్లా చరిత్రలో నిలబడబోయే విధంగా
ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, ఈరోజు మనం ఈ నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన చరిత్రలో ఇరిగేషన్ విషయంలో నిలబడబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. చెనాకా కొరాటా ప్రాజెక్టుకి, సదర్మట్ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి గారు నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈరోజు చెనాకా కొరాటా పంప్ హౌస్ ఆన్ చేసి సదర్మట్ బ్యారేజ్ గేట్లు తెరిచి యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. సభాముఖంగా మాటిస్తున్నాం, చెనాకా కొరాటా ప్రాజెక్టుకి ఈ వారం 10 రోజుల్లో మరో 100 కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సదర్మట్ బ్యారేజ్ విషయంలో కూడా మరి ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి, కోరుట్ల నియోజకవర్గానికి పూర్తిగా ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట ఇస్తున్నా. అదేవిధంగా మరి స్థానికుల కోరిక మేరకు, మీ ప్రజాపతిల కోరిక మేరకు సదర్మట్ బ్యారేజ్కి మీ అందరూ అభిమానించే పి నర్సారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా చెనాకా కొరాటా ప్రాజెక్టుకి మరి కొంత ప్రొసీజర్ ఫాలో చేసి పెద్దలు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు అడిగిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తామని మాటిస్తూ మా ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. మరి రైతులకి, ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు పోతున్నాం అనే నిదర్శనం ఈరోజు మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు కోరినవి మరి ఇరిగేషన్ శాఖ విషయాలు కూడా, అన్ని విషయాలు కూడా ఎంత వీలైతే అంత పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మరి మీరు అడిగినట్టుగా స్వర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి మరమ్మతులు పూర్తి స్థాయిలో మరి అది వెంటనే చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నా. సరస్వతి కెనాల్ మోడర్నైజేషన్ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా మనవి చేస్తున్నా. మీ ఎంపీ గారు కోరినట్టుగా పిపి రావు ప్రాజెక్టు, అదేవిధంగా కుప్తి ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు ఆల్రెడీ ఇప్పటి వరకే మా ప్రభుత్వంలో ప్రయారిటీ ప్రాజెక్ట్స్ గా చేపట్టాము. ఈ ప్రాజెక్టులని మరి ప్రయారిటీలో తీసుకొని తప్పనిసరిగా మరి చేపడతాము, పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. ప్యాకేజ్ 27 కి మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ టేకప్ చేసి మీరు అడిగినట్టుగా ల్యాండ్ అక్విజిషన్ కి 97 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఎకరాల ఆయకట్టు తొందరలో సాగులోకి తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. సరస్వతి కెనాల్ రిపేర్స్ కూడా చేపడతామని చెప్పి మనవి చేస్తున్నాను. మిత్రులారా, గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణకి న్యాయం జరగలేదు. తుమ్మడి ఎట్టి బ్యారేజు తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు, ప్రతి పౌరుడు గమనించాలి. తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కూలిపోయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ, ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం.
आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या आदिलाबाद आणि निर्मल जिल्ह्याच्या दौऱ्याच्या यशस्वीतेसाठी व्यापक व्यवस्था केली। त्यांनी चलो निर्मल नावाच्या 50 बसेसमध्ये कामगारांची वाहतूक केली, तर त्यांना व्यवस्था केलेल्या बसेसमध्ये मोठ्या संख्येने कामगार मुख्यमंत्री सभेत आणि निर्मल येथे होते। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय रेवंतना, जय रेवंतना, जय कांग्रेस, 249248 जय कांग्रेस, कंदी श्रीनिवास रेड्डी नायकत्व, कंदी श्रीनिवास रेड्डी नायकत्व, रेवंत रेड्डी नायकत्व, रेवंत रेड्डी नायकत्व। वाइट लेवल తీసుకొని రా ఎక్కేది జై కాంగ్రెస్, గాంధీ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। ఇప్పుడే జై सर्व दानापेक्षा अन्नदान हे सर्वश्रेष्ठ आहे। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे। शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో। పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే। ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా। కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా। तेलंगणा राज्याचे मुख्यमंत्री रेवंत रेड्डी आदिलाबाद जिल्ह्याच्या दौऱ्याचा भाग म्हणून कोराटाच्या नाका मंडळातील हत्तीघाट पंप हाऊसच्या उद्घाटनासाठी आले होते। त्यांचे आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी हत्तीघाट पंप हाऊस येथे फुलांचा गुच्छ देऊन भव्य स्वागत केले। त्यांना शाल देऊन सन्मानित करण्यात आले। नंतर ते मुख्यमंत्र्यांसोबत त्यांच्या ताफ्यापर्यंत चालत गेले। तेथून ते मुख्यमंत्र्यांसोबत पंप हाऊसवर गेले।
कोमरंभीम आसिफाबाद जिल्हा मुख्यालयात पेट्रोल स्टेशनवर मोठी फसवणूक सुरू असल्याचा आरोप वाहन चालक करत आहे। पेट्रोल स्टेशनवर या पेट्रोल ऐवजी पाणी पुरवठा केला जात असल्याचा आरोप ग्राहकांनी निषेध सुरू केला। तर आसिफाबाद मंडळातील बुरुगुडा येथील एका तरुणाने त्याच्या बाईकमध्ये पेट्रोल भरले आणि थोडे अंतर गेल्यावर बाईक थांबली। नाना लाजले आणि त्यांनी बाईक सुरू केली। थोडे अंतर गेल्यावर ती पुन्हा थांबली। जेव्हा त्याने बाईकमधून पेट्रोल काढले तेव्हा पेट्रोल ऐवजी पाणी पाहून त्याला आश्चर्य वाटले। जेव्हा तो पुन्हा पेट्रोल पंपवर गेला आणि त्यांच्याशी सामना केला तेव्हा त्यांनी केवळ उद्धटपणे वागले नाही तर योग्य उत्तरही दिले नाही। पेट्रोल कमी पुरवले जात असल्याची तक्रार पूर्वीही होते। पेट्रोल पंप मालकाविरुद्ध कारवाई करण्यासाठी ग्राहकाने हा विषय उचललेला आहे। రాజేష్ గురుగుడా విలేజ్ అలానే క్రికెట్ చూసుకుని బండి ఆపేసరికి నేను బండి దొబ్బుకుంటూ వచ్చిన రాగా 220 బండి 220 నేను పెట్రోల్ పోపించి నేను ఆల్రెడీ నేను చైతన్య కాలేజీ కూడా దాంట్లో బండి ఆపేసరికి ఒకసారి ఎందుకు బండి ఆఫ్ అవుతుందని నేను చెక్ చేస్తే ఆల్రెడీ నీళ్ళు వెళ్ళినాయి పానీ వెళ్ళేసరికి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసాను। మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మామ మాకు ఇట్లా అయింది మీకు అట్లా అంటే ఇక్కడ మండి కాడ ఉన్నాం ఒకసారి రారా అంటే ఆడికి నేను చౌక్తో పోయేసరికి వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే మొత్తం నీళ్ళు వెళ్ళినాయి మొత్తం ఈ పైన మళ్ళీ ఆలోచన ఇంజన్ గిట్ట ఖరాబ్ అయిందనుకో మొత్తం ఇదే बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। मागील बीआरएस शासकांच्या चुकीमुळे तेलंगणा कर्जाच्या ओझ्याखाली गुंतत आहे असे म्हणणारे मुख्यमंत्री रेवंत रेड्डी म्हणतात की आम्ही त्या या एकापासून एक सोडून विकासाकडे वाटचाल करत आहोत। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी कोरटाच्या नाका आणि सदारम बॅरेजचे उद्घाटन केले। शेतात सिंचनचे पाणी पुरवणे हे सरकारचे ध्येय आहे। बासरा येथे विद्यापीठाची स्थापना, निर्मल सभेत सीईओची घोषणा। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।